హైదరాబాద్ భూముల వ్యవహారంలో గొడవ మరింత ముదిరింది. కుంభకోణం చేశారు కాబట్టే కాంగ్రెస్ వణికిపోతుందని బీఆర్ఎస్ ఆరోపిస్తే ప్రభుత్వానికి స్కామ్ ను అంటగట్టాలని గులాబీ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు హస్తం పార్టీ నేతలు. హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య గొడవ మరింత ముదిరింది. ఇది ప్రభుత్వం చేసిన భారీ కుంభకోణమన్నారు కేటీఆర్. ఆ భూములను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఐసిఐసిఐ బ్యాంక్ తనఖా పెట్టి లోన్ తీసుకుందని, ఓ బీజేపీ ఎంపీ తీసుకొచ్చిన ఈ డీల్ చేయడానికి బ్రోకర్ కి ప్రభుత్వం భారీగా కమిషన్ ముట్టజెప్పిందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మొన్న జరిగింది సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో కంచె గచ్చిబౌలిలో భారతదేశంలోనే అతిపెద్ద ఫ్రాడు. కాని భూమిని నాది అని చెప్పి మీరు తనఖా పెడితే అది తప్పా కాదా, ఇది ఫ్రాడా కాదా? 10,000 కోట్ల రుణానికి 170 కోట్ల కమిషన్ ఇస్తారా ఎవడన్నా ప్రపంచంలో? బ్రోకర్, బాంబే బ్రోకర్ను ఒక బీజేపీ ఎంపీ తీసుకొస్తే ఆ బీజేపీ ఎంపీ ఈ ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి మరి ఆ భూమి కోసం 170 కోట్ల లంచం కమిషన్ రూపంలో ఆ బ్రోకర్కి ఇచ్చి 10,000 కోట్లు తెచ్చుకున్నారు. భూమిని తాకట్టు పెట్టింది బీకన్ అనే సంస్థకు, అకౌంట్ చేసింది ఐసిఐసిఐ బ్యాంకులా. నేనేమంటున్నా అంటే, మేము భూములు అమ్మినామంటే మేము అమ్మింది టీఎస్ఐఎస్సి ద్వారా, మాకు బ్రోకర్లను పెట్టలే, ఎవరికి కమిషన్ ఇయ్యలే. కుంభకోణం చేశారు కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం వణికిపోతుందని బీఆర్ఎస్ ఆరోపిస్తే ప్రభుత్వానికి స్కామ్ అంటగట్టాలని గులాబీ నేతలు యత్నిస్తున్నారని మండిపడ్డారు హస్తం పార్టీ నేతలు. అది ప్రభుత్వ భూమి, టీజీఐఏసీకి ఇచ్చిన బాండ్లు జారీ చేశామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఐసిఐసిఐది లావాదేవీ కోసం వాడిన ఎస్క్రో బ్యాంక్ మాత్రమే అని 10,000 కోట్లు సమీకరించి రైతు సంక్షేమానికి పెట్టామన్నారు. బీఆర్ఎస్ హయాంలోనూ ప్రభుత్వం లోన్ లావాదేవీల విషయంలో కమిషన్ ఇచ్చారని, అయినా సెబీ రెగ్యులేషన్ కి అనుగుణంగా కమిషన్ ఇవ్వడాన్ని కూడా కేటీఆర్ తప్పుపట్టడం సరికాదని మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. మర్చెంట్ బ్యాంకర్ కు సంబంధించి డిబెంచర్ ట్రస్టీగా ఉన్న సంస్థకు ప్రొఫెషనల్ ఫీ సెబీ రెగ్యులేషన్ ప్రకారం ఇవ్వటాన్ని కూడా వారు తప్పు పడుతున్నారు. అంటే సెబీని కూడా తప్పు పడుతున్నట్టు, వ్యవస్థలను కూడా తప్పు పడతా ఉన్నట్టు. అదే మర్చెంట్ బ్యాంకర్కి వారు కూడా ఫీజు ఇచ్చింది, ₹1 రాలేదు. స్ట్రక్చరింగ్ దాంట్లో మీరు చేసింది దాదాపు 10 కోట్ల రూపాయలు అప్పనంగా ఇచ్చినామని కాదు కదా. దిస్ ఈజ్ అ ప్రొఫెషనల్ ఫీజు. ఇది మీరు ఇచ్చినప్పుడు అదే మర్చెంట్ బ్యాంకర్కు వేరే మర్చెంట్ బ్యాంకర్కి ఇస్తేనేమో ఆ బ్రోకరేజ్ ఫీజు కరెక్ట్. ఈరోజు 10,000 కోట్ల రూపాయల వరకు ప్రజా సంక్షేమాన్ని గురించి ఖర్చు పెట్టాలని, రూపాయి తిరిగి ప్రజలకు చెందాలనే ఆలోచనతోనే అదే బ్రోకరేజ్ ఫీ, ప్రొఫెషనల్ ఫీజు ఇస్తే ఎటు పోయినాయని మాట్లాడటం సరికాదు. ఇది కంచ గచ్చిబౌలి భూములను బీఆర్ఎస్ 10 ఏళ్లు పట్టించుకోకుండా ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. బీఆర్ఎస్ కేసీఆర్ గవర్నమెంట్ వాళ్ళ 4 బృందాలని ప్రభుత్వంలో తరఫున న్యాయ పోరాటం చేయటంలో అశ్రద్ధ చూపించటం వల్ల ఆ 10 సంవత్సరాల కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. సామాజిక న్యాయం అన్నీ జరగాలని ఒక సంపూర్ణ విప్లవాన్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకొని వస్తుంటే దీనికి భయపడి కేటీఆర్ గారు, బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు రాజకీయ లబ్ధి కోసం ఇవాళ రేవంత్ రెడ్డిని ఈ రకంగా మాట్లాడటం జరుగుతుంది. మొత్తానికి అటు బీఆర్ఎస్ ఆరోపణలు, ఇటు కాంగ్రెస్ కౌంటర్లతో కంచ గచ్చిబౌలి భూముల లోన్ లొల్లి రాజకీయ వేడి మరింత ముదిరింది.